ఖర్జూర చెట్లు కనుమరుగవు కాకుండా అతడు కొంతసేపు ఓయాసిస్కు దగ్గరగా సంచరించాడు. అతడు చాలా సబ్బడులను విన్నాడు. కాలి కింద రాళ్లను అనుభూతి పొందాడు. అక్కడొకటి ఇక్కడొకటి నత్తగుల్లలు కనిపించాయి. ఎడారి గతంలో ఎప్పుడో సముద్రంగా ఉండేదన్న వాస్తవాన్ని గుర్తించాడు. ఒక రాయి మీద కూర్చొని క్షితిజాన్ని చూస్తూ దాని వశీకరణకు తనంతట తాను లోనయ్యాడు. ప్రేమ సిద్ధాంతానికి పొంది ఉండటానికి మధ్య తేడాను గుర్తించడానికి ప్రయత్నించాడు. కానీ ఆ రెండింటినీ వేరు చేయలేకపోయాడు. కానీ ఫాతిమా ఎడారి మహిళ, అర్థం చేసుకోగలటంలో తనకు సహాయపడగలిగేది. ఎడారి ఒక్కటే. అలా ఆలోచిస్తూ అక్కడ కూర్చొని ఉండగా తన పైన ఏదో కలుగుతున్నట్లు అనిపించింది. పైకి చూసేసరికి ఆకాశంలో దూరంగా 2 గద్దలు ఎగురుతూ కనిపించాయి. గాలిలో విహరిస్తున్న ఆ గద్దలను అతడు గమనించసాగాడు. వాటి విహారానికి ఒక తీరు తెన్ను ఉన్నట్టు కనిపించకపోయినా యువకుడికి ఏదో అర్థమైనట్లు అనిపించసాగింది. అది ఏమిటో అతడికి అంతు చిక్కకుండా ఉంది. గద్దల కదలికలను గమనిస్తూ దాంట్లోని అర్థాలను వెతకటానికి ప్రయత్నిస్తున్నాడు. పొంది ఉండటం కాకుండా ప్రేమతత్వాన్ని వివరించడానికి బహుశా ఈ ఎడారి పక్షులు ప్రయత్నిస్తున్నాయేమో. అతడికి నిద్రమత్తుగా అనిపించింది. అతడి అంతరాయాల్లో మెలకువగా ఉండాలని ఉంది, కానీ నిద్రపోవాలని కూడా ఉంది. నేను ప్రపంచ భాషను నేర్చుకుంటున్నాను. ప్రపంచంలో ప్రతిదీ నాకు అర్థమవుతుంది. విహరిస్తున్న గద్దలు కూడా, తనలో తాను అనుకున్నాడు. ఆ స్థితిలో తాను ప్రేమికుడు అయినందుకు ధన్యుడిగా భావించుకున్నాడు. ప్రేమ ఉన్నప్పుడు విషయాలు మరింత స్పష్టంగా అర్థమవుతాయని అతడు అనుకున్నాడు. ఉన్నట్టుండి ఒక గద్ద ఆకాశంలో కిందికి దూసుకు వస్తూ రెండో దాని మీద దాడి చేసింది. అది అలా చేస్తుండగా కత్తులు దూసిన సైన్యం ఓయాసిస్ మీదకి దూసుకు వస్తున్న దృశ్యం యువకుడికి లిప్తపాటు కనిపించి మాయమవుతుంది. దృశ్యం వెంటనే కనుమరుగయ్యింది. కానీ అది యువకుడిని కుదిపివేసింది. ఎండమావుల గురించి ప్రజలు మాట్లాడుకోవటం తాను విన్నాడు. అతడు కొన్నింటిని చూశాడు కూడా. తీవ్ర రూపం దాల్చిన కోరికలు ఎడారి ఇసుకల మీద రూపుదాలుస్తుంటాయి. కానీ ఒక సైన్యం ఓయాసిస్ మీదకి దండెత్తి రావాలని అతడు ఏమాత్రం కోరుకోలేదు. ఆ దృశ్యాన్ని మర్చిపోయి తిరిగి ధ్యానంలో నిమగ్నం కావాలని ప్రయత్నించాడు. ఎడారిలోని ఊదా రంగు మీద, రాళ్ల మీద దృష్టి కేంద్రీకరించడానికి ప్రయత్నించాడు. కానీ అతని మనస్సులో ఏదో అతన్ని నిలువనివ్వలేదు. శకునాలను ఎప్పుడూ పట్టించుకో, వృద్ధరాజు చెప్పాడు. తాను చూసింది ఈ యువకుడు గుర్తు తెచ్చుకుని అది నిజంగా జరగబోతుందని తెలుసుకున్నాడు. కూర్చున్న చోటు నుంచే లేచి అతడు ఓయాసిస్ వైపు నడవసాగాడు. తన చుట్టూ ఉన్న అనేక భాషలను అతడు మరొకసారి అర్థం చేసుకోగలిగాడు. ఈసారి ఎడారి క్షేమంగా ఉంది. ఓయాసిస్సే ప్రమాదకరంగా మారింది. ఒంటెల సంరక్షకుడు ఖర్జూర చెట్టుకు జారగిలబడి కూర్చొని సూర్యాస్తమయాన్ని చూస్తూ ఇసుక తిన్నెలకు అటువైపు నుంచి యువకుడు రావటం గమనించాడు. ఒక సైన్యం దాడి చేయబోతుంది, యువకుడు చెప్పాడు. నాకు ఆ దృశ్యం గోచరించింది. మనుషుల హృదయాలను దృశ్యాలతో ఎడారి నింపుతుంది. ఒంటెను నడిపే వ్యక్తి బదులిచ్చాడు. అప్పుడు యువకుడు గద్దల గురించి, వాటి విహారంలో తేడాను తాను గమనించడం గురించి చెప్పాడు. ఉన్నట్టుండి తాను విశ్వాత్మలో లీనమయ్యినట్లు అనిపించిందని చెప్పాడు. యువకుడు మాట్లాడుతున్నదేమిటో ఒంటెను నడిపే వ్యక్తికి అర్థమయ్యింది. ప్రపంచంలో ఏదైనా ఒకటి మిగిలిన వాటి చరిత్రను వెల్లడి చేయగలదన్న విషయం అతడికి తెలుసు. అది పుస్తకంలో ఒక పేజీని తెరవటం కావచ్చు, లేదా ఒకరి అరచేతిని పరిశీలించటం కావచ్చు, ఒక ముక్క తిరగేయటం కావచ్చు, లేదా ఎగురుతున్న పక్షులను గమనించటం కావచ్చు. దేనికి పరికించిన ఆ క్షణంలోని అనుభూతితో ఆ వ్యక్తికి సంబంధం ఏర్పడవచ్చు. వాస్తవానికి ఆ విషయాలు తనంతట తాముగా ఏమీ చెప్పవు. కానీ తమ చుట్టూ తిరుగుతున్న దానిని గమనించిన మనుషులు విశ్వాత్మలోకి చేరుకుని పోగలుగుతారు. విశ్వాత్మలో తేలికగా లీనమైపోయి దానిపై ఆధారపడి జీవించే వాళ్ళు ఎడారిలో దండిగా ఉన్నారు. దివ్యజ్ఞానం కలిగిన సాధువులుగా వారిని ప్రజలు ఎరుగుదురు. వారంటే ఆడవాళ్ళకి, వృద్ధులకి ఎంతో భక్తులుండేవి. యుద్ధంలో చనిపోతామని ముందుగానే తెలిస్తే యుద్ధం సరిగా చేయలేమని పురుషులు వారిని సంప్రదించడానికి భయపడేవాళ్ళు. యుద్ధంలోని ఆనందాన్ని, ఫలితం ఎలా ఉంటుందో తెలియని ఉత్సుకతని ఎడారి జాతి పురుషులు ఇష్టపడేవారు. భవిష్యత్తుని అల్లా ఆపాటికే రాసేసేవాడు. అతడు రాసిందంతా మానవుల మంచికే. కాబట్టి ఎడారి జాతి పురుషులు ప్రస్తుతంలో జీవిస్తారు. ఆ ప్రస్తుతం ఎన్నో సంభ్రమాశ్చర్యాలతో నిండి ఉంటుంది. అంతేకాక అనేక విషయాల్లో అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. శత్రువు కత్తి ఎక్కడ ఉంది, అతడి గుర్రం ఎక్కడ ఉంది, మరుక్షణం జీవించి ఉండాలంటే ఎటువంటి వేటు వెయ్యాలి,
ఒంటెల సంరక్షకుడి సైనికుడు కాదు కాబట్టి అతడు సాధువులను సంప్రదించాడు. చాలా మంది సరిగానే చెప్పారు, కానీ కొందరు తప్పు చెప్పారు. ఒకసారి అతడు ఒక వృద్ధ సాధువును సంప్రదించాడు. అతడంటే అందరికీ ఎంతో భయం. భవిష్యత్తు తెలుసుకోవాలని ఎందుకు అనుకుంటున్నావు అని ఒంటెల సంరక్షకుడిని సాధువు అడిగాడు. దానివల్ల నేను ఏమైనా చేయగలుగుతాను. అతడు బదులిచ్చాడు, జరగటం ఇష్టం లేని వాటిని నేను మారుస్తాను. అవి అప్పుడు నీ భవిష్యత్తులో భాగం కావు, సాధువు చెప్పాడు. అయితే జరగబోయే వాటికి సంసిద్ధుణ్ణి కావటానికి భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మంచి జరగబోతుంటే అది జరిగినప్పుడు సంభ్రమాశ్చర్యాలను తనతో తెలుస్తుంది అంటూ సాధువు కొనసాగించాడు. అదే చెడుగు జరగబోతుంటే అది జరగక ముందు నువ్వే ఎంతగానో బాధకు గురి అవుతావు. నేను పురుషుణ్ణి కాబట్టి భవిష్యత్తును తెలుసుకోవాలనుకుంటున్నాను, సాధువుతో ఒంటెల సంరక్షకుడు చెప్పాడు. పురుషులు ఎప్పుడు భవిష్యత్తును ఆధారంగా తమ జీవితాన్ని గడుపుతారు. ఆ సాధువు పుల్లలను నేల మీదకు వేసి అవి పడిన విధానాన్ని బట్టే భవిష్యత్తు చెప్పటంలో నిపుణుడు. ఆ రోజు అతడు పుల్లల్ని విసరలేదు, వాటిని బట్టలో నుంచి తన సంచిలో పెట్టేసుకున్నాడు. ప్రజలు భవిష్యత్తును వివరించి నా జీవితను పొందుతారు. సాధువు చెప్పాడు, నాకు పుల్లల శాస్త్రం తెలుసు. వాటి ఆధారంగా అన్ని రాసి ఉన్న చోటికి ఎలా చుచ్చుకుపోవాలో నాకు తెలుసు. అక్కడ నేను గతాన్ని చదివి మరుగున పడిదాన్ని కనుగొంటాను. అంతేకాక ప్రస్తుతంలో ఉన్న శకునాలను అర్థం చేసుకోగలను. ప్రజలు నన్ను సంప్రదించినప్పుడు నేను భవిష్యత్తును చదవడం లేదు, దాన్ని ఊహిస్తున్నాను అంతే. భవిష్యత్తు దేవుడికి చెందుతుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే దాన్ని అతడు వెల్లడి చేస్తాడు. ప్రస్తుతంలోని శకునాలు ఆధారంగా నేను భవిష్యత్తును ఊహిస్తాను. మర్మమంతా ప్రస్తుతంలోనే దాగి ఉంది. నువ్వు ప్రస్తుతంపై శ్రద్ధ వహిస్తే దానిని మెరుగుపరచగలుగుతావు. నువ్వు ప్రస్తుతాన్ని మెరుగుపరచగలిగితే భవిష్యత్తు బాగా ఉంటుంది. దేవుడు తన బిడ్డలను ప్రేమిస్తాడన్న విశ్వాసంతో భవిష్యత్తు గురించి మర్చిపోయి అనుదయం అతని బోధనల ప్రకారం జీవించు. ప్రతిరోజు దానంతటా అదే శాశ్వతాన్ని తీసుకొస్తుంది. భవిష్యత్తు తనకి తెలిసేలా దేవుడు అనుమతించే పరిస్థితులు ఏమిటని ఒంటెల సంరక్షకుడికి అడిగాడు. తనకై తాను వెల్లడి చేసుకున్నప్పుడు తప్ప, చాలా అరుదుగా తప్ప దేవుడు భవిష్యత్తుని వెల్లడి చేయడు. అలా చేశాడంటే దానికి ఒకే ఒక కారణం ఉంటుంది, అది మార్పు చెందాల్సిన భవిష్యత్తు. భవిష్యత్తులో కొంత యువకుడికి అర్థమయ్యేలా దేవుడు చేశాడని ఒంటెల సంరక్షకుడు అనుకున్నాడు. యువకుణ్ణి తన సాధనంగా అతడు ఎందుకు ఎంచుకున్నాడు? వెళ్ళి ఎడారి పెద్దలతో మాట్లాడు, ఒంటెల సంరక్షకుడు చెప్పాడు. దండెత్తి వస్తున్న సైన్యాల గురించి వాళ్ళకి చెప్పు. వాళ్ళు నన్ను చూసి నవ్వుతారు. వాళ్ళు ఎడారి మనుషులు. శకునాలతో వ్యవహరించడం ఎడారి మనుషులకు తెలుసు. అయితే వారికి ఈపాటికి ఇది తెలిసి ఉంటుంది. వాళ్ళకి ఇప్పుడు అది పట్టదు. అల్లా తమకు ఏదైనా తెలియజేయాలని అనుకుంటే దానిని ఎవరో ఒకరు తెలియజేస్తారని వాళ్ళు నమ్ముతారు. ఇలా అనేక సార్లు జరిగింది. ఈసారి ఆ వ్యక్తివి నువ్వే. యువకుడు ఫాతిమాను గుర్తుకు తెచ్చుకున్నాడు. ఎడారి పెద్దలను కలవాలని నిర్ణయించుకున్నాడు. నుంచి శకునాలను తీసుకువచ్చాను. ఏమీ బదులివ్వకుండా కాపలా వ్యక్తి లోపలికి ప్రవేశించి కాసేపు అక్కడే ఉండిపోయాడు. కొంతసేపటికి అతడు బయటకు వచ్చినప్పుడు అతనితో పాటు తెలుపు బంగారం దుస్తుల్లో ఒక యువ అరబ్బు ఉన్నాడు. తాను చూసిన దానిని యువకుడు అతడికి చెప్పాడు. అతడిని అక్కడే ఉండమని అరబ్బు యువకుడు గుడారంలోకి మాయమైపోయాడు. రాత్రి అయ్యింది. అనేక మంది సైనికులు, వ్యాపారులు గుడారం లోపలికి వెళ్లి బయటకు వస్తున్నారు. గుడారాల ముందున్న మంటలను ఆర్పేస్తున్నారు. ఓయాసిస్ కూడా ఎడారి మాదిరి మౌనంగా మారిపోయింది. ఆ పెద్ద గుడారంలో మాత్రమే దీపాలు వెలుగుతున్నాయి. ఇదంతా జరుగుతున్నంతసేపు యువకుడు ఫాతిమా గురించే ఆలోచిస్తున్నాడు. తమ చివరి సంభాషణ అతనికి ఇప్పటికీ అర్థం కాలేదు. కొన్ని గంటల పాటు వేచి ఉన్న తర్వాత చివరికి కాపలావాడు యువకుడిని లోపలికి రమ్మన్నాడు. గుడారం లోపల చూసి యువకుడు ఆశ్చర్యానికి గురయ్యాడు. ఎడారి మధ్యలో ఇటువంటి గుడారం ఒకటి ఉంటుందని దీన్ని చూడకపోతే అతడు ఎప్పటికీ ఊహించగలిగేవాడు కాదు. తాను ఇంతకు ముందెన్నడూ చూడని అందమైన తివాచీలతో నేల కప్పి ఉంది. గుడారం కప్పు నుంచి చేతితో చేసిన బంగారు ప్రమిదలు వేలాడుతున్నాయి. వాటిల్లో కొవ్వొత్తులు వెలిగించి ఉన్నాయి. గుడారం వెనుక భాగంలో ఎండ్రాయిర్ చేసిన పట్టుదిళ్లకు ఆనుకుని ఎడారి పెద్దలు అర్ధవలయంలో కూర్చుని ఉన్నారు. తేనీరు, సుగంధ ద్రవ్యాలు ఉన్న వెండి పల్లాలతో సేవకులు వస్తూ పోతూ ఉన్నారు. మరికొంతమంది సేవకులు హుక్కాల్లోని మంట ఆరిపోకుండా చూస్తున్నారు. వాతావరణం అంతా తీయటి పొగవాసనతో నిండిపోయి ఉంది.
ఎడారి పెద్దలు మొత్తం 8 మంది ఉన్నారు. కానీ వీళ్ళందరిలో ముఖ్యమైనది ఎవరో యువకుడు వెంటనే గుర్తుపట్టాడు. ఆ ముఖ్యుడు అర్ధవలయానికి మధ్యలో కూర్చుని ఉన్నాడు. తెలుపు బంగారు దుస్తులు ధరించి ఉన్నాడు. అతడి పక్కనే అంతకు ముందు యువకుడితో మాట్లాడిన యువ అరబ్బు ఉన్నాడు. ఒక కంట యువకుడిని చూస్తూ ఒక పెద్ద శకునాల గురించి మాట్లాడే అపరిచితుడు ఎవరు అని అడిగాడు. నేనే అంటూ యువకుడు బదులిచ్చి తాను చూసిన దాని గురించి చెప్పాడు. కొన్ని తరాల నుంచి మేమిక్కడ ఉంటున్నప్పుడు ఎడారి ఈ విషయాలను ఒక కొత్త వ్యక్తికి ఎందుకు వెల్లడిస్తుంది? మరొక పెద్ద అన్నాడు. నా కళ్ళు ఇంకా ఎడారికి అలవాటు పడలేదు, యువకుడు బదులిచ్చాడు. అలవాటు పడిన కంటికి కనపడనిది నేను చూడగలుగుతాను. అంతేకాకుండా నాకు విశ్వాత్మ గురించి తెలుసు తనలో తాను అనుకున్నాడు. ఓయాసిస్సు యుద్ధరహిత భూమి. ఓయాసిస్సుపై ఎవరు దాడి చేయరు, మూడవ పెద్ద అన్నాడు. నేను చూసినది మాత్రమే మీకు చెప్పగలను. నేను చెప్పినది మీకు నమ్మాలని లేకపోతే దాని గురించి మీరు పట్టించుకోనవలసిన అవసరం లేదు. పెద్దలు తమలో తాము తీవ్రంగా చర్చించుకోసాగారు. వాళ్ళ మాట్లాడే అరబీ భాష యువకుడికి అర్థం కాలేదు. కానీ తాను సెలవు తీసుకుంటానని అన్నప్పుడు ఉండవని కాపలా వ్యక్తి అన్నాడు. యువకుడు భయానికి గురయ్యాడు. ఎక్కడో పొరపాటు జరిగిందని శకునాలు చెబుతున్నాయి. తాను ఎడారిలో చూసిన దాని గురించి ఒంటెల సంరక్షకుడితో చెప్పినందుకు అతడు పశ్చాత్తాపడసాగాడు. ఉన్నట్టుండి మధ్యలో ఉన్న ప్రముఖుడు కనపడకుండా నవ్వాడు. దాంతో యువకుడు కొంత ఊపిరి పీల్చుకున్నాడు. అతడు అప్పటిదాకా చర్చలో పాల్గొనలేదు. నిజానికి అతను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ యువకుడికి విశ్వభాష తెలిసి ఉండటం వల్ల గుడారమంతా శాంతి తరంగాలు ప్రసరించిన అనుభూతిక అతనికి కలిగింది. తాను ఇక్కడికి రావడం మంచిదే అయిందని ఇప్పుడు అతనికి అనిపించసాగింది. చర్చ ముగిసింది. గుడారంలోని పెద్ద చెప్పేది వినటానికి మిగిలిన వాళ్ళు మౌనం వహించారు. యువకుడి వైపు తిరిగాడు ప్రముఖుడు. ఈసారి అతని ముఖంలో ఏ భావమూ లేదు. 2000 సంవత్సరాల క్రితం ఒక సుదూర ప్రాంతంలో తన కలలను నమ్మిన ఒక వ్యక్తిని చెరసాలలో పడేసి బానిసగా అమ్మేశారు. ఈసారి ఆ వృద్ధుడు యువకుడికి అర్థమయ్యే యాసలో మాట్లాడాడు. మా వ్యాపారులు అతడిని కొని ఈజిప్టుకు తీసుకువచ్చారు. కళలను నమ్మే వ్యక్తికి వాటి గురించి వ్యాఖ్యానించడం కూడా వచ్చని మాకందరికీ తెలుసు. అతడు ఇలా కొనసాగించాడు. ఈజిప్టు రాజు ఫారో బక్కచిక్కిన ఆవులు, బలిసిన ఆవుల గురించి కలగన్నప్పుడు నేను చెబుతున్న మనిషి ఈజిప్టును కరువు నుంచి కాపాడాడు. అతడి పేరు జోసెఫ్. అతడు కూడా నీకు మాదిరే కొత్త ప్రదేశంలో కొత్త వ్యక్తి. బహుశా అప్పుడు అతడి వయస్సు కూడా నీ అంతే ఉండి ఉంటుంది. అతను కాసేపు ఆగాడు. అతడి కళ్ళు స్నేహపూర్వకంగా లేవు. మేం ఎప్పుడు సాంప్రదాయాన్ని పాటిస్తాం. ఈ సాంప్రదాయమే ఆ రోజుల్లో ఈజిప్టును కరువు నుంచి కాపాడింది. ఈజిప్టు వాసులని అందరికంటే సంపన్నులుగా చేసింది. ఎడారిని ఎలా దాటాలో పురుషులకు సాంప్రదాయం నేర్పుతుంది. వాళ్ళ పిల్లలకు ఎలా పెళ్లిళ్లు చేయాలో చెబుతుంది. ఇరు పక్షాలకు ఓయాసిస్సులు ఉంటాయి కాబట్టి ఇద్దరు దాడికి గురి కావచ్చు. అందుకే ఓయాసిస్సు యుద్ధరహిత భూమి అని సాంప్రదాయం చెబుతుంది. అతడు కొనసాగిస్తూ ఉండగా అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. అయితే ఎడారి సందేశాలను నమ్మాలని కూడా సాంప్రదాయం చెబుతుంది. మాకు తెలిసినదంతా ఎడారి మాకు నేర్పిందే. అతడు సంకేతం ఇవ్వటంతో అందరూ లేచి నిలబడ్డారు. సమావేశం ముగిసింది. హుక్కాలోని బొగ్గులను ఆర్పేశారు. కాపలాదారులు నిటారుగా నిలబడ్డారు. యువకుడు బయటికి వెళ్లబోతుండగా ప్రముఖుడు మళ్లీ మాట్లాడాడు. ఓయాసిస్సు వద్ద ఎవరు ఆయుధాలు కలిగి ఉండకూడదన్న ఒప్పందాన్ని రేపు ఉల్లంఘిస్తున్నాం. శత్రువుల కోసం పగలంతా నిఘా ఉంచుతాం. సూర్యాస్తమయం అయిన తర్వాత అందరూ ఆయుధాలను తిరిగి నా వద్ద జమ చేస్తారు. శత్రువులలో చనిపోయిన ప్రతి 10 మందికి ఒకటి చొప్పున నీకు బంగారు నాణ్యం లభిస్తుంది. కానీ యుద్ధం చేయకుండా ఆయుధాలు దుయ్యకూడదు. ఎడారిలాగానే ఆయుధాలు కూడా చపలచిత్తమైనవి. దూసిన తర్వాత వాటిని ఉపయోగించకపోతే మరోసారి అవి పనిచేయకపోవచ్చు. రేపటి రోజు ముగిసేసరికి ఏ ఒక్క ఆయుధము ఉపయోగించకపోతే వాటిల్లో ఒకటి నీ మీద ఉపయోగించబడుతుంది. యువకుడు ఆ గుడారాన్ని వదిలి వెళ్ళినప్పటికీ చంద్రుడి వెన్నెల మాత్రమే ఉంది. అతడు మెల్లగా తన గుడారం వైపు నడవసాగాడు. జరిగిన దానికి యువకుడు తీవ్ర కలతకు గురయ్యాడు. విశ్వ ఆత్మను చేరుకోవటంలో అతడు సఫలమయ్యాడు. కానీ దానికి మూల్యంగా తన ప్రాణం చెల్లించవలసి రావచ్చు. ఈ పందెం భయం గొలిపేదిగా ఉంది. అయితే తన జీవిత గమ్యాన్వేషణలో గొర్రెలను అమ్మిన రోజు నుంచి ఇలాంటి ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటూనే ఉన్నాడు. అదీగాక ఒంటెల సంరక్షకుడు చెప్పినట్లు మరో రోజున చనిపోవటం కంటే రేపు చనిపోవటం ఏ విధంగానూ దారుణమైనది కాదు. ప్రతిరోజు జీవించడానికి ఎంత అవకాశం ఉందో మహాభి నిష్క్రమణకు అంతే అవకాశం ఉంది. ప్రతిదీ ఒకే ఒక్క మాట మీద ఆధారపడి ఉంది. అలాగే జరుగుగాక.
మౌనంగా నడుస్తున్న యువకుడిలో జరిగిన దానికి చింతలేదు. రేపు అతను చనిపోయాడంటే భవిష్యత్తును మార్చడం దేవుడికి ఇష్టం లేదని అనుకోవాలి. జలసంధిని దాటి గాజు వస్తువుల దుకాణంలో పనిచేసి ఎడారి నిశ్శబ్దాన్ని, ఫాతిమా కళ్ళ మౌనాన్ని తెలుసుకున్న తరువాతే చనిపోయాడన్న తృప్తి మిగులుతుంది. ఎన్నో సంవత్సరాల క్రితం ఇల్లు వదిలిపెట్టిన నాటి నుంచి అతడు ప్రతిరోజుని సంపూర్ణంగా జీవించాడు. అతడు రేపే చనిపోయిన మిగిలిన గొర్రెల కాపర్ల కంటే ప్రపంచాన్ని ఎంతో చూశాడన్న గర్వం అతనికి ఉంటుంది. ఉన్నట్టుండి అతడికి పిడుగులాంటి శబ్దం వినపడింది. అంతకు ముందన్నడు ఎరగనంత తీవ్రమైన గాలి అతన్ని కిందికి పడేసింది. ఆ ప్రాంతమంతా దుమ్ము సుడులు తిరగటంతో చంద్రుడు కూడా కనపడకుండా పోయాడు. అతడి ముందు ఒక పెద్ద తెల్లని గుర్రం ఉంది. అది భయంకరంగా సకిలిస్తోంది. అంధకారమయం చేసిన దుమ్ము కొంత అణిగిన తరువాత యువకుడు తనకు కనపడిన దృశ్యానికి వణికిపోయాడు. గుర్రాన్ని ఎక్కి ఉన్న వ్యక్తి నల్లని దుస్తులు ధరించి ఉన్నాడు. అతడి ఎడమ భుజం మీద ఒక డ్యాగ ఉంది. అతడు తలపాగా ధరించి ఉన్నాడు. కళ్ళు తప్పించి మిగిలిన ముఖమంతా నల్లని రుమాలతో కప్పబడి ఉంది. అతడు ఒక ఎడారి దూతలా అనిపించాడు. కానీ అతని అస్తిత్వం దూత కంటే శక్తివంతంగా ఉంది. గుర్రం జీనుకు కట్టి ఉన్న ఒక వర నుంచి అతడు ఒక పెద్ద వంపు తిరిగిన కత్తిని బయటికి తీశాడు. చంద్రకాంతిలో అది తలతలా మెరుస్తుంది. గద్దలు ఎగరటంతో అర్థాన్ని చదవటానికి సాహసించింది ఎవరు? అతడు పెద్దగా అడిగాడు. అల్ఫయ్యంలోని 50,000 ఖర్జూర చెట్లలో ఆ మాటలు ప్రతిధ్వనించినట్లు అనిపించింది. నేనే అన్నాడు యువకుడు. వచ్చిన వ్యక్తి తెల్లగుర్రం మీద ఉన్న శాంటియాగో మాటమొరోస్. అతని గుర్రల గిట్టల దగ్గర క్రీస్తును నమ్మని వాళ్ళ ఉన్న బొమ్మని యువకుడికి తలుపుకు తెచ్చాడు. ఈ వ్యక్తి కూడా అలాగే అనిపించాడు. పాత్రలు మాత్రం తారుమారు అయ్యాయి. నేనే అని మళ్ళీ జవాబిచ్చి కత్తివేటుకు సిద్ధపడుతూ యువకుడు తల వంచాడు. విశ్వాత్మలోకి నేను చూడగలిగాను కాబట్టి ఎన్నో ప్రాణాలు కాపాడబడతాయి. కత్తివేటు పడలేదు. దానికి బదులు కొత్త వ్యక్తి కత్తికొన యువకుడి నుదుటిని తాకేలాగా దానిని మెల్లగా కిందికి దించాడు. ఒక బొట్టు రక్తం కారింది. అశ్వారోహుడు యువకుడు ఏమాత్రం చలనం లేకుండా ఉండిపోయారు. పారిపోవాలన్న ఆలోచన కూడా యువకుడికి రాలేదు. అతడి హృదయంలో ఒక వింత ఆనందానుభూతి నెలకొన్నది. తన జీవిత గమ్యాన్వేషణలో తాను చనిపోబోతున్నాడు. ఫాతిమా కోసం కూడా శకునాలు నిజమే అయ్యాయి. ఇప్పుడు అతను శత్రువుతో ముఖాముఖి ఉన్నాడు. చావు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. విశ్వాత్మ అతడి కోసం ఎదురు చూస్తుంది. త్వరలో అతడు అందులో భాగమవుతాడు. రేపు తన శత్రువు కూడా ఆ ఆత్మలో భాగమవుతాడు. యువకుని నుదుటి మీద కత్తిని అలాగే ఉంచాడు కొత్త వ్యక్తి. పక్షులు ఎగరటాన్ని ఎందుకు అర్థం చేసుకున్నావు? పక్షులు నాకు తెలపాలనుకున్నదే నేను అర్థం చేసుకున్నాను. ఓయాసిస్ను కాపాడాలని వాటికి ఉంది. మీకంటే ఓయాసిస్లో ఎక్కువ మంది పురుషులున్నారు కాబట్టి రేపు మీరంతా చావబోతున్నారు. కత్తి ఇంకా అతటి నుదుటి మీదే ఉంది. అల్లా అనుకున్నది మార్చడానికి నువ్వెవరివి? సైన్యాలను అల్లా సృష్టించాడు. గద్దలను కూడా అల్లాయే సృష్టించాడు. పక్షుల భాష నాకు అల్లానే నేర్పించాడు. ప్రతిదీ ఒకే చేతితో రాయబడింది. ఒంటెల సంరక్షకుని మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ యువకుడు చెప్పాడు. యువకుడు నుదుటి మీద నుంచి అతడు కత్తిని తీసివేయటంతో యువకుడు ఊపిరి పీల్చుకున్నాడు. అయినా గాని అక్కడి నుంచి పారిపోలేకపోయాడు. భవిష్యత్తు గురించి చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఉండు, కొత్త వ్యక్తి అన్నాడు. ఏదైనా రాసిన తర్వాత దానిని మార్చే దారి ఉండదు. నేను ఒక సైన్యాన్ని చూశానంతే, యువకుడు చెప్పాడు. యుద్ధ ఫలితాన్ని నేను చూడలేదు. ఈ జవాబుతో కొత్త వ్యక్తి సంతృప్తి చెందినట్లు ఉన్నాడు. కానీ కత్తి ఇంకా చేతిలోనే ఉంది. దేశం కాని దేశంలో నువ్వు ఏమి చేస్తున్నావు? నేను నా జీవిత గమ్యాన్ని అనుసరిస్తున్నాను. అది నీకు అర్థం కాదు. కొత్త వ్యక్తి కత్తిని ఒరలో పెట్టేశాడు. యువకుడి ప్రాణం కుదుటపడింది. నీ ధైర్యాన్ని పరీక్షించాల్సి వచ్చింది, కొత్త వ్యక్తి అన్నాడు. విశ్వభాషను అర్థం చేసుకోవటంలో అన్నిటికంటే ముఖ్యమైనది ధైర్యం. యువకుడు ఆశ్చర్యపోయాడు. చాలా కొద్ది మందికే తెలిసిన విషయాల గురించి కొత్త వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఇంత దూరం వచ్చిన తర్వాత పట్టు వదలకూడదు, కొత్త వ్యక్తి కొనసాగించాడు. నువ్వు ఎడారిని ప్రేమించాలి, కానీ దానిని ఎప్పుడూ పూర్తిగా నమ్మవద్దు. పురుషులందరినీ ఎడారి పరీక్షిస్తుంది. ప్రతి అడుగుని సవాలు చేస్తుంది. ఏమరపాటికి లోనైన వారిని చంపేస్తుంది. అతడు చెప్పింది యువకుడికి వృద్ధురాజు నీ జ్ఞప్తికి తెచ్చింది. సైన్యం దండెత్తి వచ్చి రేపు సూర్యాస్తమయం తర్వాత కూడా నీ భుజాల మీద తల నిలబడి ఉంటే వచ్చి నన్ను కలుసుకో అన్నాడు కొత్త వ్యక్తి. కత్తిని పట్టిన చెయ్యి ఇప్పుడు కొరడా పట్టుకుని ఉంది. గుర్రం ముందుకి ఉరకటంతో మళ్ళీ దుమ్ము మేఘం కమ్ముకుంది. అతడు గుర్రం పైన వెళ్ళిపోతుంటే నువ్వు ఎక్కడి ఉంటావు అంటూ యువకుడు అడిగాడు.
కొరడా ఉన్న చెయ్యి దక్షిణ దిశను చూపించింది. యువకుడు పరుసవేదిని కలుసుకున్నాడు. మరునాడు ఉదయం అల్ఫయ్యం ఖర్జూర చెట్లలో 2000 మంది ఓయాసిస్సు పురుషులు సాయుధులైన దాక్కుని ఉన్నారు. సూర్యుడి నెత్తికి రావటానికి ముందు క్షితిజ రేఖపైన ఎడారి జాతి వాళ్ళు 500 మంది దాకా కనిపించారు. అశ్వారోహులైన వాళ్ళు ఉత్తర దిక్కు నుంచి ఓయాసిస్సులోకి ప్రవేశించారు. అది పైకి ఒక ప్రశాంతమైన యాత్రలాగా అనిపించింది, కానీ వాళ్ళ దుస్తుల్లో దాచిపెట్టి ఉన్న ఆయుధాలున్నాయి. అల్ఫయ్యం మధ్యలో ఉన్న తెల్లని గుడారానికి చేరుకున్న తర్వాత వాళ్ళు తమ కత్తులను తుపాకులను దూశారు. తీరా చూస్తే వాళ్ళు దాడి చేసిన గుడారం ఖాళీగా ఉంది. బయట నుంచి గుర్రాలపైన వచ్చిన వాళ్ళని చుట్టుముట్టి ఒక్క అరగంటలో ఒక్కడిని తప్ప మిగిలిన అగంతుకులందరినీ ఓయాసిస్సు పురుషులు చంపేశారు. పిల్లలందరినీ ఖర్జూర తోపునకు ఆవలి వైపు ఉంచటంతో ఇక్కడ జరిగిందేది వాళ్ళు చూడలేదు. ఆడవాళ్ళు తమ భర్తల కోసం క్షేమం కోసం ప్రార్థనలు చేస్తూ గుడారాలలోనే ఉండిపోయారు కాబట్టి వాళ్ళు కూడా జరిగిందేమీ చూడలేదు. నేల మీద పడి ఉన్న శవాలను మినహాయించి ఓయాసిస్సులోని మిగిలిన రోజుల మాదిరిగానే ఆ రోజు కూడా ఉన్నట్టుంది. ప్రాణాలతో పట్టుకున్న ఒకే ఒక్క వ్యక్తి దండెత్తి వచ్చిన దళానికి నాయకుడు. ఆ మధ్యాహ్నం అతడిని ఓయాసిస్సు పెద్దల ముందు ప్రవేశపెట్టారు. సాంప్రదాయాన్ని ఎందుకు అతిక్రమించావని వాళ్ళు అతన్ని అడిగారు. తన మనుషులు ఆకలి దాహంతో బాధపడుతూ రోజుల తరబడి యుద్ధం చేసినందువల్ల అలసిపోయి ఉన్నారని, అందుకే ఓయాసిస్సుపై దాడి చేసి శక్తిని ఉత్సాహాన్ని తిరిగి పొంది యుద్ధ భూమికి తిరిగి వెళ్ళవచ్చన్న ఉద్దేశంతో ఆ పని చేశామని నాయకుడు చెప్పాడు. ఎడారి జాతి వాళ్ళ పరిస్థితి తాను జాలిపడుతున్నానని ఓయాసిస్సు పెద్ద చెప్పాడు. కానీ సంప్రదాయాలు పవిత్రమైనవి. ఎటువంటి మర్యాదలు పాటించకుండా దళనాయకుడికి మరణశిక్షను అమలు జరపాలని అతడు ఆదేశించాడు. కత్తితో గాని తుపాకీ గుండుతో గాని చంపకుండా చచ్చిపోయిన ఖర్జూర చెట్టుకి అతన్ని ఉరివేశారు. ఎడారి గాలిలో అతడి శవం ఊగుతూ ఉంది. ఓయాసిస్సు పెద్ద యువకుడిని పిలిపించి అతడికి 50 బంగారు నాణాలు ఇచ్చాడు. ఈజిప్టుకి చెందిన జోసెఫ్ కథను మళ్లీ అతడికి వినిపించి ఓయాసిస్సుకి సలహాదారుగా చేరమని కోరాడు. సూర్యుడు అస్తమించి తొలి చుక్కలు పొడిచిన తరువాత యువకుడు దక్షిణ దిశగా పయనమయ్యాడు. అలా వెళుతుండగా చివరికి ఒంటరిగా ఉన్న ఒక గుడారం కనిపించింది. అటుగా వెళుతున్న అరబ్బుల బృందం అది దయ్యాలు ఉండే ప్రదేశమని యువకుడికి చెప్పింది. అయినప్పటికీ యువకుడు అక్కడే కూర్చుని ఎదురు చూడసాగాడు. చంద్రుడు బాగా పైకి ఎగబాకిన తరువాత గాని గుర్రాన్ని ఎక్కి వస్తున్న పరుసవేది కనబడలేదు. అతడి భుజం మీద చనిపోయిన 2 గద్దలున్నాయి. నేను వచ్చాను, యువకుడు చెప్పాడు. నువ్వు ఇక్కడ ఉండకూడదే, పరుసవేది బదులిచ్చాడు. లేక నీ జీవిత గమ్యం నిన్ను ఇక్కడికి తీసుకువచ్చిందా? ఎడారి జాతుల మధ్య జరుగుతున్న యుద్ధాల కారణంగా ఎడారిని దాటడం అసాధ్యం, అందుకే నేను ఇక్కడికి వచ్చాను. పరుసవేది గుర్రాన్ని దిగి తనతో పాటు గుడారంలోకి రావలసినదిగా యువకుడిని సంజ్ఞ చేశాడు. ఓయాసిస్సులోని అనేక గుడారాల మాదిరిగా అది కూడా ఉంది. పరుసవేది ఉపయోగించే పొయ్యి ఇతర పరికరాల కోసం యువకుడు అంతా కలియ చూశాడు, కానీ అవేమీ కనబడలేదు. ఒక గొప్పగా కొన్ని పుస్తకాలు, వంటికి ఒక చిన్న పొయ్య, వింతైన డిజైన్లతో చేసిన తివాచీలు తప్పించి ఇంకేమీ లేవు. కూర్చో, మనం ఏదైనా తాగి ఈ గద్దలను వండుకుని తిందాం అన్నాడు పరుసవేది. అంతకు ముందు రోజు తాను చూసిన గద్దలు అవేనన్న అనుమానం యువకుడికి వచ్చింది, కానీ అతడేమీ మాట్లాడలేదు. పరుసవేది మంట వెలిగించగానే గుడారమంతా చక్కని సువాసన అలుముకుంది. హుక్కాల వాసన కంటే అది ఎంతో బాగుంది. నన్ను ఎందుకు కనపడ్డమన్నావు? యువకుడు అడిగాడు. శకునాల కారణంగా పరుసవేది బదులిచ్చాడు. నువ్వు వస్తావని, నీకు సహాయం అవసరమని గాలి నాకు తెలియజేసింది. గాలి చెప్పింది నా గురించి కాదు, అది ఇంకో పరదేశి అయిన ఆంగ్లేయుడి గురించి. అతను నీకోసం చూస్తున్నాడు. అతడు ముందుగా చేయాల్సిన ఇతర పనులు ఉన్నాయి, అయితే అతడు సరైన దారిలోనే ఉన్నాడు. ఎడారిని అర్థం చేసుకోవటాన్ని అతడు మొదలు పెట్టాడు. మరి నా సంగతి ఏమిటి? ఒక వ్యక్తి నిజంగా దేనినైనా కోరుకుంటే ఆ కళ సాకారమై అతడు దానిని సాధించేలా సహాయపడటానికి విశ్వమంతా కుట్ర పన్నుతుంది. వృద్ధరాజు మాటలను ప్రతిధ్వనిస్తూ పరుసవేది అన్నాడు. యువకుడికి అర్థమైంది, తన జీవిత గమ్యంలో సహాయపడటానికి మరొక వ్యక్తి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఏం చెయ్యాలో నాకు చెబుతావా? లేదు, నువ్వు తెలుసుకోవలసినదంతా ఈ పాటికే తెలుసుకున్నావు. నేను నీ నిధి ఉన్న దిశను మాత్రమే చూపిస్తాను. కానీ ఎడారి జాతుల మధ్య యుద్ధం జరుగుతుంది, యువకుడు పునరుద్ఘాటించాడు.
ఎడారిలో ఏం జరుగుతుందో నాకు తెలుసు. నాకు నా నిధి దొరికింది. నా దగ్గర ఒంటె ఉంది. గాజు వస్తువుల దుకాణంలో సంపాదించిన డబ్బు ఉంది. 50 బంగారు నాణాలు ఉన్నాయి. నా దేశంలో నన్ను ధనికుడిగా పరిగణిస్తారు. కానీ వాటిలో ఏ ఒక్కటి నీకు పిరమిడ్ల దగ్గర దొరకలేదు, పరుసవేది అన్నాడు. నాకు ఫాతిమా కూడా ఉంది. ఇప్పటి వరకు నేను పొందిన అన్నింటికీ మించిన నిధి ఆమె కూడా నీకు పిరమిడ్ల దగ్గర దొరకలేదు. వాళ్ళు మౌనంగా తినసాగారు. పరుసవేది ఒక సీసా మూత తీసి యువకుడి పాత్రలోకి ఎర్రటి మద్యాన్ని పోశాడు. అతడు రుచి చూసిన మద్యాలన్నింటిలోకి ఇది ఎంతో అద్భుతంగా ఉంది. మద్యాన్ని ఇక్కడ నిషేధించలేదా? యువకుడు అడిగాడు. మనిషి నోట్లోకి ప్రవేశించేది ఏది దుష్టమైనది కాదు, పరుసవేది చెప్పాడు. అతడి నోటిలోంచి బయటకు వచ్చే దానితోనే సమస్య. పరుసవేది ఎంతకీ అంతుపట్టకుండా ఉన్నాడు. అయితే యువకుడు సారాయం తాగుతూ ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా కూర్చుని ఉన్నాడు. తినటం పూర్తయిన తర్వాత వాళ్ళు గుడారం బయట కూర్చున్నారు. ఆకాశంలో చంద్రుని కాంతి ముందు తారలు వెలవెలాబోతున్నాయి. యువకుడు ఆనందంగా ఉండటం చూసి పరుసవేది ఇలా అన్నాడు. సంతోషంగా ఉండు. యుద్ధానికి సన్నద్ధం అవుతున్న సైనికుడి మాదిరి ఈ రాత్రికి బాగా విశ్రాంతి తీసుకో. నీ హృదయం ఉన్న చోట నీ నిధి దొరుకుతుందన్నది గుర్తించుకో. ఎప్పటి వరకు దారిలో నువ్వు నేర్చుకున్నదంతా అర్థవంతంగా మారాలంటే నువ్వు నిధిని కనుక్కోవాలి. రేపు నీ ఒంటెను అమ్మేసి గుర్రాన్ని కొనుక్కో. ఒంటెలు భలే మోసం చేస్తాయి. అవి 1000 మైలు నడిచినా అలసిపోయినట్లు కనిపించవు. కానీ ఉన్నట్టుండి కిందకు కూలబడిపోయి చనిపోతాయి. కానీ గుర్రాలు కొద్ది కొద్దిగా అలసిపోతాయి. వాటి నుంచి ఏమి పొందవచ్చో అవి ఎప్పుడు చనిపోతాయో నీకు నిత్యము తెలుస్తూనే ఉంటుంది. మరునాటి రాత్రి యువకుడు ఒక గుర్రంతో పరుసవేది గుడారం దగ్గరకు వచ్చాడు. పరుసవేది సిద్ధంగా ఉన్నాడు. అతడు తన గుర్రాన్ని ఎక్కి డ్యాగను ఎడమ భుజం పైన ఉంచుకున్నాడు. అతడు యువకుడితో ఇలా అన్నాడు. ఎడారిలో జీవం ఎక్కడుందో నాకు చూపించు. జీవితంలో ఇలాంటి సంకేతాలను చూడగలిగిన వారే నిధిని కనుక్కొనగలుగుతారు. చంద్రకాంతి దారి చూపుతుండగా వాళ్ళు ఎడారిలోకి పయనమయ్యారు. ఎడారిలో జీవాన్ని కనుక్కోగలుగుతానో లేదో తెలియదు అని యువకుడు అనుకున్నాడు. ఎడారి ఇంకా అతడికి అంత బాగా తెలియదు. అదే విషయాన్ని పరుసవేదికి చెబుదామనుకున్నాడు. కానీ అతడంటే భయంగా ఉంది. యువకుడు ఆకాశంలో గద్దలను చూసిన రాతిమయ ప్రదేశానికి వాళ్ళు చేరుకున్నారు. కానీ ఇప్పుడు అక్కడ నిశ్శబ్దము, గాలి సవ్వడి మాత్రమే ఉన్నాయి. ఎడారిలో జీవాన్ని ఎలా గుర్తించాలో నాకు తెలియదు, యువకుడు అన్నాడు. ఇక్కడ జీవం ఉందని తెలుసు, కానీ ఎక్కడ చూడాలో నాకు తెలియదు. జీవం జీవాన్ని ఆకర్షిస్తుంది, పరుసవేది జవాబిచ్చాడు. అప్పుడు యువకుడికి అర్థమయ్యింది. గుర్రాన్ని పట్టి ఉంచిన పగ్గాలను కొంచెం వదలటంతో అది రాళ్ల ఇసుక మీదుగా ముందుకి ఉరకలు వేసింది. యువకుడి గుర్రాన్ని పరుసవేది దాదాపు అరగంట సేపు అనుసరించాడు. ఇప్పుడు వాళ్ళకి ఓయాసిస్ దగ్గరి ఖర్జూర చెట్లు కనిపించటం లేదు. ఆకాశంలో పెద్దగా ఉన్న చందమామ, ఎడారిలోని రాళ్లు ప్రసరింపజేస్తున్న వెండి కాంతి మాత్రమే కనిపిస్తున్నాయి. ఉన్నట్లుండి ఏ కారణం లేకుండానే యువకుడి గుర్రం మెల్లగా నడవసాగింది. ఇక్కడ ప్రాణం ఉంది, పరుసవేదితో యువకుడు అన్నాడు. ఎడారి భాష నాకు ఇంకా తెలియదు, కానీ నా గుర్రానికి జీవభాష తెలుసు. వాళ్ళిద్దరూ గుర్రాల మీద నుంచి కిందికి దిగారు. పరుసవేది ఏమీ మాట్లాడలేదు. మెల్లగా అడుగులు వేస్తూ రాళ్ల మధ్య వెదకసాగారు. పరుసవేది ఉన్నట్టుండి ఆగి నేల మీదకి వంగాడు. అక్కడ రాళ్ల మధ్య ఒక కలుగు ఉంది. పరుసవేది తన చేతిని అదుపులోకి చొప్పించాడు. ఆ తర్వాత భుజం వరకు లోపలికి పోనించాడు. లోపల ఏదో కదులుతూ ఉంది. చంద్రకాంతిలో పరుసవేది కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. అతను కష్టపడుతూ కళ్ళను చికిలించాడు. కలుగులో ఏముందో కానీ దానితో అతని చెయ్యి కుస్తీ పడుతూ ఉంది. తరువాత చేతిని బయటికి తీసి పక్కకెగిరి కాళ్ళ మీద నిలబడ్డాడు. అతను ఒక పాముతో కానీ తన చేతిలో పట్టుకుని ఉన్నాడు. ఆ చర్యకు యువకుడు ఉలిక్కి పడ్డాడు. యువకుడు కూడా పరుసవేదికి దూరంగా గెంతాడు. పాము వీరోచితంగా పోరాడుతుంది. దాని బుసలు ఎడారి నిశ్శబ్దాన్ని భంగపరుస్తున్నాయి. అది ఒక తాచుపాము. దాని విషం నిమిషాల్లో మనిషిని చంపేయగలదు. అది కాటేయకుండా చూసుకో, యువకుడు అన్నాడు. పరుసవేది తన చేతిని కలుగులోకి పోనిచ్చినప్పుడు పాము అతన్ని కరిచే ఉంటుంది. అయినా అతని ముఖం ప్రశాంతంగా ఉంది. పరుసవేదికి 200 ఏండ్లు ఉంటాయి. ఆంగ్లేయుడు తనతో చెప్పాడు. ఎడారిలోని పాములతో ఎలా వ్యవహరించాలో అతనికి తెలిసే ఉంటుంది. పరుసవేది తన గుర్రం వద్దకు వెళ్లి కత్తిని బయటకు తీయటం యువకుడు చూశాడు.